చిలకలూరిపేట వద్ద ఇటీవల ప్రమాదానికి కారణమైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు చోరీ చేసిన కేసు విషయంలో మరికొన్ని కార్లను నర్సరావుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, ఇప్పటిదాకా ఎన్ని కార్లు స్వాధీనం చేసుకున్నారు? ఇవన్నీ ఎక్కడెక్కడ దొరికాయి? శర్మ, పల్నాడు జిల్లా చిలుకూరుపేట సమీపంలో ఈ నెల 4వ తారీఖున జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి కారణమైనటువంటి ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడికి కేసుకు సంబంధించి అతను మొత్తం ఇప్పటి వరకు దాదాపు 40 కార్లు దొంగిలించినట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు అయితే 22 కార్లు చోరీకి ఎవరైతే వెంకటనాయుడు అతను బృందం ఉందో వారు 22 కార్లు దొంగిలించినట్టుగా పోలీసులు అయితే అధికారికంగా నిర్ధారించారు. 22 కార్లు ఇప్పటికే 18 కార్లను అయితే పోలీసులు నర్సరావుపేట గ్రామీణ పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం ఒక 8 కార్లను పోలీసులు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక 10 కార్లు గత రెండు మూడు రోజులుగా 10 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్లలో కొన్ని కార్లు పోలీసు వాళ్ళు కూడా వినియోగిస్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ప్రధానంగా ఈ నెల 24వ తారీఖున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆ ఘటన వెనక ఎవరున్నారు, ఏంటి, ఎందుకు జరిగిందనే కోణంలో విచారించగా అసలు ఈ కార్ల చోరీ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. చిలుకలూరుపేట బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ రోజు ఒక పెద్ద కంటైనర్ ను ఆపేందుకు ప్రయత్నించడం, ఆ వసూళ్లకు సంబంధించి విషయం మొత్తం సీసీ కెమెరాల ద్వారా వెలుగులో రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నర్సరావుపేట ఏఎస్ఐ పనిచేస్తున్నటువంటి మదమంచి శ్రీనివాసరావు ఒక కుమారుడు ఎవరైతే ఈ వెంకటనాయుడు ఉన్నాడో అతను కొంతమంది యువకులతో కలిసి, స్నేహితులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ యొక్క కారు దొంగతనాలు కావచ్చు, అదేవిధంగా రహదారుల వెంట ఉన్నటువంటి వాహనాలను ఆపి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం అనేది కూడా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు యొక్క పూర్తి స్థాయిలో దృష్టి సారించిన పల్నాడు జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ విచారణ చేపట్టారు. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొన్ని వాహనాలను, కారులను దొంగిలించి తీసుకురావటము, ఈ పల్నాడు ప్రాంతం, అదే ప్రకాశం జిల్లా తదితర ప్రాంతాలలో ఈ కార్లను అమ్మినట్టు కూడా నర్సరావుపేట గ్రామీణ పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకైతే మొత్తం 18 కార్లను అయితే స్వాధీనం చేసుకున్నారు. మరొక 4 కార్లను కూడా అవి ఎక్కడ ఉన్నాయని కూడా ఆచూకీ కూడా గుర్తించినట్టు వాటిని కూడా ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు కూడా స్వాధీనం చేసుకుంటామని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ వెంకటనాయుడు ఉన్నాడో, వెంకటనాయుడు వెనక అతని తండ్రి ఏఎస్ఐ వదమంచి శ్రీనివాసరావు పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అతనిపై వేటు కూడా వేశారు. మొదట అతన్ని నర్సరావుపేట నుంచి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఈ ఆరోపణలు నిజమని తేలటంతో కార్లు దొంగతనం కావచ్చు, లేదా వాహనాల దగ్గర నుంచి వసూలు చేయడం అనేది కావచ్చు, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పల్నాడు జిల్లా పోలీసుల మీద అనేక ఆరోపణలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ తాజాగా ఆ ఆరోపణల వెనక నిజాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి, ఆ చోరీ నిజమే, దొంగతనాలు చేశారని గుర్తించడం, ఆ కార్లను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ ఏఎస్ఐ మదమంచి శ్రీనివాసరావుపై కూడా వేటు వేశారు. అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు ఈ 5 వెంకటనాయుడుతో పాటు అతను ఉన్న 5 నిందితులు కూడా ఈ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీస్ కస్టడీలో ఉన్నారు. గత 4 రోజులుగా వాళ్ళని చిలుకూరుపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కస్టడీలో విచారిస్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఈ యొక్క మొత్తం కేసులో చూసుకున్నట్టయితే పోలీసుల వ్యవస్థ మీద, అదేవిధంగా పోలీసుల అధికారుల మీద కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే చాలా అప్రమత్తమైంది. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఇది వెనక ఉన్నారో వారందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్న సందేశాన్ని అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చిలుకూరుపేట ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రహంసర్లు అతన్ని కూడా సస్పెండ్ చేశారు. తాజాగా మదమంచి శ్రీనివాస ఏఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. మరికొంతమంది పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా జిల్లా ఉన్నతాధికారి ఎస్పీ దృష్టి సారించాలని కూడా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ కార్ల చోరీ, అదేవిధంగా ఈ వసూళ్లు వెనుక ఎవరున్నారు, వెంకటనాయుడికి ఎవరు మద్దతుగా నిలిచారు, ఎవరు సహకారంతో ఎంత చేశారనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు. రైట్. అంటే ప్రాథమిక దర్యాప్తులో ఈ కార్లు స్వాధీనం చేసుకోవడం వరకైనా కేసులు ఏమైనా నమోదు చేశారా? ఈ కార్లు ఓనర్స్ నుంచి కూడా కేసులు ఏమైనా పెట్టించారా? వస్తానికి అయితే కార్లన్నింటినీ స్వాధీనం చేసుకునే వాటి మీద పోలీసులు దృష్టి సారించారు. మొత్తం 22 కార్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ కార్లను ఎవరు ఎక్కిరించారు, ఎక్కడ ఎక్కిరించారు, ఎంతకి ఎక్కిరించారు అనే కోణంలో విచారణ చేపట్టి అడుగులు వేస్తున్నారు. ఈ కార్లు అంటే కొత్త కార్లు కాదు, అదేవిధంగా అన్ని దోపత్రాలు లేకపోయినప్పటికీ వాళ్ళ కార్లు విక్రయించడం, ఆ కార్లను ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు ఎలా కొనుగోలు చేశారు, వారి వెనక ఎవరున్నారనే కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. పూర్తిగా అటు కొనుగోలు చేసిన వారిపైన, అదేవిధంగా ఎవరైతే వీళ్ళకి విక్రయించారో ఇది వెంకటనాయుడు ముఠా ఉందో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కూడా పోలీసులు అయితే సన్నద్ధమవుతున్నారు. ధన్యవాదాలు వీరాంజనేయులు.